క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ అన్నది నా ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో నుంచి 2 తలంపులు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి అనేటువంటి మాట. ఆయన అంటే మన ప్రభువు యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యెహోవాను తమకు దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులని రాయబడింది. దేవుణ్ణి కలిగి ఉండటమైనటువంటిది మనకి ధనికరమైనటువంటి జీవితం. నూతన నిబంధనలో అయితే పౌలు మన హృదయము దేవునికి ఆలయమైనది అని అంటున్నాడు. అంటే దేవాలయమైనటువంటి మన హృదయములోనికి ప్రభువు ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయమైనటువంటి ఆలయములో ప్రభు ప్రవేశించాలి అని, అందులో నిత్యం మరి మనం ఆయన్ని ప్రతిష్ఠించుకుని ఆయన్ని కీర్తించి కొనియాడాలనేటువంటిది ప్రభు ఉద్దేశమైనది. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో మనం ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 20వ వచనం, ఆయన హృదయం అనే తలుపు దగ్గరుండి ఆయన తట్టుచున్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి దినం కూడా మన హృదయ ఆలయంలోనికి ఆయన ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం ప్రభువుని మన హృదయ ఆలయంలోనికి ఆహ్వానించేమో లేదో, ప్రభువుని మన హృదయ ఆలయంలోనికి అంగీకరిస్తున్నామో లేదో, ఇంకా హృదయాలు మూయబడినటువంటి వారుగా, హృదయంలోనికి ప్రభువుని చేర్చుకున్నటువంటి వారుగా ఉన్నామేమో వ్యక్తిగతంగా చిన్ని స్వపరీక్ష. 2వ తలంపు, చుట్టూ సమస్తమును చూచి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మన హృదయం అనేటువంటి ఆలయంలోనికి ఆయన ప్రవేశించటమే మనకు ఆశీర్వాదము. ఆయన చుట్టూ చూచి అనేటువంటి మాట, చుట్టూ సమస్తాన్ని కూడా, అంటే మనలోనికి మన ప్రభు ప్రవేశించినప్పుడు, మన హృదయ క్షేత్రంలో మన హృదయ ఆలయంలో మన ప్రభు ఉన్నప్పుడు సమస్తాన్ని చూసేవాడు. మన ప్రభు చూచుతున్నటువంటి దేవుడు. ఆయన సమస్తాన్ని, మన జీవితంలో ఏ లోపం ఉన్నదో, ఏ లోటు ఉందో, ఏ పరిస్థితుల్లో కొదువు ఉన్నామో, ఏ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో, మన ప్రభు మనల్ని సమస్తాన్ని చూచి మన స్థితిని ఎరిగి మనల్ని ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మన జీవితాన్ని ఉన్నతంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడు అంటే మన హృదయమైనటువంటి ఆలయంలోనికి ప్రభువుని చేర్చుకున్నప్పుడు, ప్రభు మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు సమస్తాన్ని చూచి మనకి ఏది కొదువుగా ఉన్నదో, ఏది లోటుగా ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో, ఏ పనిలో మనం వేదన పడుతున్నామో, వాటన్నిటిని కూడా సమస్తాన్ని చూచి మనకున్నటువంటి బంధకాల నుంచి, పరిస్థితుల నుంచి, బాధల నుంచి మనల్ని విడిపించి విజయం వైపుకు మన ప్రభు నడిపించేటువంటి వాడు. అటు రీతిగా ఈ ఉదయం ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుని సమస్తాన్ని చూచేటువంటి తండ్రికి మనం మరుగు కాకుండా మనం తెరచినటువంటి జీవితాలు మన ప్రభు ఎదుట సమర్పించేటువంటి వారుగా పరిశుద్ధాత్ముడు మనందరినీ ఉదయం స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మర్మంతో కూడినటువంటి వాక్కులతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, మరి ఆనాడు యెరూషలేము దేవాలయములోనికి మీరు ప్రవేశించినారని జ్ఞాపకం చేసినట్లుగా నా ప్రభువా, అయ్యా మరి భక్తుడు పౌలు అన్నట్లుగా నీ హృదయము దేవునికి ఆలయమైనదని మరి జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, మా దేహములు ప్రభువా, మా హృదయాలు ప్రభువా మీకు ఆలయాలుగా మేము ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని ఆహ్వానించుకునే ప్రభువా, అయ్యా మా జీవితాల్లోనికి నాయన మిమ్మల్ని ఆహ్వానించుకునేవారుగా దేవా, మీ యొక్క దేవా మరి చిత్తాన్ని మేము
అంగీకరించేటువంటి వారుగా నా తండ్రి అయ్యా మేము ఆహ్వానించినప్పుడు మీరు సమస్తాన్ని చూసేవారుగా ఉన్నారు. దేవా, మాలో ఉన్నటువంటి సమస్తాన్ని, మా లోటుపాట్లు మీరు చూసిన ఆయన, మాకున్న కొరతలు కొదువులు మీరు చూసిన ఆయన, మా అవసరత అక్కర్లు మీరు చూసిన తండ్రి, మా పట్ల ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవారు మీరై ఉన్నారు ప్రభా. అటు రీతిగా నా తండ్రి ఈ ఉదయం నా ప్రభా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి హృదయంలోనికి, ప్రతి ఒక్కరిలోనికి మీరు ప్రవేశించిన ఆయన, వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి పరిస్థితుల్ని దేవా మీరు మార్చి మీ కార్యాల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇదేనో నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి అయా వారి నిత్యం నాయన మరి మిమ్మల్ని మీకు సమీపంగా మిమ్మల్ని కలిగినటువంటి జీవితాలు జీవించేవారుగా స్థిరపరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడైండును గాక.